కూడా అక్కడ జాయిన్ అవుతారు. నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. సరిగ్గా సెమినార్ టైంలో ఆ ఏరియాలో పేరువలసి జరిగాయి. ఎంతమంది గుర్తుందో. వాళ్ళకి ఇక వీడుకోలు పార్టీలు జరుగుతాయిగా. ఆ జరుగుతున్నప్పుడు, అంటే నేను పలానా యూనివర్సిటీ అని నేను పేరు ప్రస్తావించట్లేదు, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలు అంతే, 2-3 ఉన్నాయి. సుమారు అన్నీ ఒకేసారి జరిగినప్పుడు మనస్సును బాధించి కలిసివేసిన మాట ఏంటంటే, ఆడపిల్లలు కూడా ఆ రోజు గంజాయి తాగేసి రోడ్ల మీద దొల్లేస్తారు. ఆ రోజు మన సెమినార్ అక్కడ జరుగుతుంది. చాలా అందంగా ఉంది ఒక అమ్మాయి. అమ్మాయికి గంజాయి పట్టించారో మరి ఏం పట్టించారో తెలియదు. నేను ఆ రోజు సెమినార్లో కూడా చెప్పాను, మరి ఎంతమంది గుర్తుందో. హైదరాబాద్ డాక్టర్ గారు, ఇంకొంతమంది సహోదరులు మనకు ఏవైతే షెల్టర్ రూమ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వచ్చేలోపు సిగ్గు మరిసిపోయి, మళ్ళీ చెప్తాను, సిగ్గు మరిసిపోయి 2-3 అబ్బాయిలతో అమ్మాయి చేసే, ఇంకా మాట అనకూడదు, అబ్యూస్. ఇంత భయంకరంగా ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు, ఆ అమ్మాయి కదా ఇంక 2-3 అమ్మాయిలు ఉన్నారు. పేరెంట్స్ ఎంత నమ్మి వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేస్తుంటారు చెప్పండి. పేరెంట్స్ ఎంత నమ్మి వాళ్ళ మీద డబ్బులు పెట్టుబడులు పెట్టి ఆ యూనివర్సిటీలో చదివిస్తుంటారు చెప్పండి. కానీ వీళ్ళ విద్యా వ్యవస్థలకు పోయి వీళ్ళు చేస్తున్న పనులు ఒకవేళ ఆ తల్లిదండ్రులకు తెలిస్తే ఏమైపోతారు చెప్పండి. పాపము విద్యార్థుల మధ్య ప్యాషన్ అయిపోయింది. అలాంటి స్టూడెంట్స్ని పట్టుకోవడానికి వాళ్ళందరి భవిష్యత్తును ఆలోచించి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, భవిష్యత్తుకి, దేశానికి, జిల్లాకి, రాష్ట్రానికి అవసరమైన చదువులు చదవాల్సిన వారిని మనం ఎట్లయినా పట్టుకోవాలని చెప్పి అక్కడ ఆ యూనివర్సిటీని, ఏవైతే విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని దేవుడు మనకు ఒక స్థలం అనుగ్రహించారు. ఒకరు సహోదరులు వచ్చారు లేదో అక్కడ ఉన్నారు, నేను టైం వచ్చినప్పుడు ఆయన గురించి చెప్తాను. ఆయన సొంత స్థలాన్ని ఈ ఏరియాలో మీరు చర్చి పెట్టండి అని మన చర్చికి, మన మినిస్ట్రీకి ఆయన రాయబోతున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నాడు, మాకు బద్ధకం ఎక్కువైపోయి ఇంకా స్థలం రాయించుకోవడానికి వెళ్ళలేదు. ఎవరైనా ఎత్తామంటే ఈ రాత్రికి వెళ్ళిపోతాం, కానీ మనం వెళ్ళలేదు. 3 నెలల నుంచి చెప్తున్నాడు రమ్మని, మనకు టైం కుదరలేదు. అయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేలోపు చర్చి ఎలాగా లేట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వాలి. కనుక ఈ లేట్ అయితే మళ్ళీ ఏ విద్యార్థుల జీవితాలు ఎలా ఉంటాయో అన్నది అకౌంటబిలిటీ మనకు ఉండాలి. అందుకు మన సెమినార్ బీఈడీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక ఓల్డ్ చర్చ్ ఉంది. మీ ఎంతమంది గమనించారు? అంటే మన డయాస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ చర్చ్ రన్నింగ్లో లేదు. దాన్ని రిక్వెస్ట్ చేసాం, అడిగాం, ఇస్తానన్నారు. ప్రస్తుతానికి ఆ చర్చిలో మనం చర్చ్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే మే నెల 4వ తారీఖు నుండి మనకి 3వ ఆరాధన అక్కడ స్టార్ట్ అవుద్ది. ముఖ్యంగా ఆ చర్చ్ దేనికంటే